ఏందే బాగా మాట్లాడుతున్నావు మరి లేకపోతేనే అది చూసినావు ఎట్లా మాట్లాడుతుందో చెల్లె మాట అదుపు దాడుతుంది నాలుగే అదుపులో పెట్టుకో చెప్తున్నా తినడాలికని సిగ్గు వంట చేస్తే ఏమైతుంది నువ్వు దేని గురించి వచ్చినావో దాని గురించే మాట్లాడు ఆడపిల్లలకు ఆస్తిలో వాట ఉండదు 100% ఉండదంటే ఉండదు అంతే పెళ్లి ఆగముందుకు నువ్వు అడుగుతాది నీ హక్కు అవుతుంది పెళ్లి అని నాకు అడుగుతుంది స్వార్థం అవుతుంది అయినా బావకు లేనిది నీకెందుకే గంతగానో స్వార్థం. ఇక హిందూ వారసత్వ చట్టం సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ సవరణ ప్రకారం ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంటుందని తెలిపింది. ఉన్నా ఏం చేస్తున్నావు అదనే అన్న లేడా? లేడు కదా నోయ్ ఆఫీస్కి వేయండు. అవును ఏంది సంగతి పొద్దుగాల గిట్లా వచ్చినావు? ఏం లేదు వదినే, ఇంట్లో 2 రెవెన్యూ స్టాంపులు ఉన్నాయేమని వచ్చిన. ఉన్నాయా వదినే? రెవెన్యూ స్టాంపులా? ఇంట్లో ఉన్నాయో లేవో మరి చూస్తాగు. దొరికినాయి పిల్లగా. అవును ఇప్పుడు గీటితో పని ఏంది నీకు? నీకు తెలుసు కదా వదినే, నా గండాను చెల్లున్నదని. దానికట కుంట భూమి రాసి అన్నట, అందుకే తీసుకుపోతున్నా. అన్నెట్లాగూ రెవెన్యూ ఆఫీస్లో పని చేస్తాడు కదా, అన్న దగ్గర ఉంటాయని వచ్చిన. అదేంది తిరుపతి, ఆమెకి ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చారు కదా, నీ పేరు మీద ఉన్న భూమి మళ్ళా ఆమెకి ఇచ్చుడేంది?